పద్మావతి గారు అడుగుతున్నారండి. హాయ్ డాక్టర్ గారు, నాకు ఫేస్ బాడీ కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ ఫేస్ ఒక్కటే బ్లాక్గా ఉంటుంది. ఏం చేయమంటారు? బాడీ మొత్తం కలర్ అయితే బాగుంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దామండి. నా వీక్షకులు సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్కి ఎందుకు నేను వీడియో రిప్లై చేస్తూ ఉంటానంటే, వీటికి ఎన్నో లక్షలాది మందికి ఉన్న సందేహాలు, అలాంటివి మిస్కన్సెప్షన్స్ అన్నిటివి పోతాయి కాబట్టే నేను దీనికి వీడియో రిప్లై చేస్తున్నానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మొత్తం బాడీ అంతా ఫేర్గా ఉంటుందండి, ఫేస్ ఒకటి వచ్చేసి మెడ వచ్చేసి నల్లగా అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అని అంటే, ఇది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటాం అనమాట. పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అనేది ఏంటనంటే, మనకి ఒక పిగ్మెంటేషన్ ప్రాబ్లం. ఇది చెడు పిగ్మెంటేషన్ అంటే చెడు పిగ్మెంటేషన్ కాదండి, మామూలు సింపుల్ పిగ్మెంటేషనే, కానీ మొండిది కూడా. కానీ ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? రిపీటెడ్గా సన్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటే. సన్ ఎక్స్పోజరే అవుతే వస్తుందా సార్, సన్లైట్ తగిలితే కూడా వస్తుందా అని అంటే, సన్లైట్ తగిలితే కూడా వస్తూ ఉంటుంది. మీరు కిటికీల పక్కన కూర్చున్నా, మీరు ఎండలో మీరు కూర్చోకున్నా, బస్ స్టాప్లో ఉన్నా, లేకపోతే మీరు రిసార్ట్స్లో ఉన్నా, మీరు ఓపెన్ ఎయిర్లో ఉన్నా, వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా సన్ ఎక్స్పోజర్ అనేది జరుగుతూ ఉంటుంది. సన్లైట్ అనేది ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. అలా అని చెప్పి 4 గోడల మధ్యలో ఉండమని నేను చెప్పనండి, అలా అని కాదు. మనము జాగ్రత్తలు ఏం వహించాలి? సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకొని మనం మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. సన్ స్క్రీన్స్ అనేది మనకి చర్మానికి ఒక మంచి కవచం లాంటిది. అసలు ట్యాన్ ఎందుకు వస్తుంది? సన్లైట్ ఎక్స్పోజర్. సన్లైట్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఏమవుతుంది? నల్ల కణాలు, మెలనోసైట్స్ అనేటివి మెలనిన్ ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్ చేయడంతో ఏమవుతుంది? అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకొని డిగ్రేడ్ అయిపోయి అక్కడ ఉండిపోతుంది. అక్కడ ఉన్నదానితో ఏమవుతుంది? నలుపు వస్తుంది, ట్యానింగ్ అవుతుంది. సో ట్యానింగ్కి మెయిన్ కారణం సన్లైట్. దానితో అయిన పర్యవసనం ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్. ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ అవ్వటంతో అది పిగ్మెంటేషన్గా మారటం. సో ఇది సైకిల్. సో మనం అదే సన్లైట్ని మనం సన్ స్క్రీన్ తోటి కాపాడుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది? చర్మానికి అసలు మెలనోసైట్కి మెలనిన్ ప్రొడక్షన్ అనే పని తగ్గుతుంది అనమాట. ఎందుకనంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మం పైన పడకుండా కాపాడుతుంది సన్ స్క్రీన్. సో చర్మంలో ఉన్న నల్ల కణాలకి అంత అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలదు కాబట్టి అది ప్రొడక్షన్ అనేది చేయదు. అప్పుడు ఏమవుతుంది? కొత్త మెలనిన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. మెలనిన్ అసలుకే రాకుండా ఉంటుందనంటే అలా ఉండదండి. కేవలం మెలనిన్ ఎక్కువ మోతాదులో కాకుండా నార్మల్ మోతాదులో ఇవ్వటానికని దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మీరు 4 గోడల మధ్యలో ఉంటే మీకు బ్రౌన్ కలర్ కానీ మీ స్కిన్ కలర్ కానీ రాకుండా తెల్లగా అయిపోతారనంటే అలా కాదండి. మెలనిన్ ప్రొడక్షన్ అనేది మీకు నార్మల్ కంటెంట్గా అయిపోయేటప్పటికి మీ చర్మం కలర్ బెటర్గా అవుతుంది. అంతేగాని మీరు 4 గోడల మధ్యలో ఉంటే నేను అన్ని సెట్ అయిపోతుందని అంటే అలా కుదరదు. ఫేస్ పైనే ఎందుకు, మెడ పైనే ఎక్కువ ఎందుకు అని అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా కానీ బట్టలు అనేటివి మనకి సన్లైట్ నుంచి ఎక్స్పోజర్ అనేది బాగా తగ్గిస్తూ ఉంటుంది. అలానే నల్ల కణాల ఇంటెన్సిటీ కూడా, డెన్సిటీ కూడా మనకి చర్మంలో తక్కువగా ఉంటుందండి. ఫేస్ పైనే అలానే మెడ పైనే మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మనకు అక్కడ సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెలనోసైట్స్ పని అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి అక్కడ ఉంటుంది అనమాట. కానీ ఫేస్ పైన సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది, కానీ చూడటానికని ఇబ్బంది కాబట్టి ట్యానింగ్కి మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటారు చాలామంది. చాలామంది ఏం చేస్తారని అంటే, నుదుట పైన నలుపు ఉన్నప్పుడు ఏదైనా హోమ్ రెమెడీస్ కానీ అది ప్రయత్నం చేస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్లో అయితే నేను సింపుల్గా చెప్తానండి, టమాటో కానీ పపాయ కానీ ఈ 2 తప్ప మిగతా ఏవి చేసినా కానీ ఎప్పుడైనా కానీ రియాక్షన్స్ రావచ్చు. పెరుగుతోటి కూడా చేస్తారు చాలామంది. పెరుగుతో చేసినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, పాలతో చేసినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. పాలల్లో కాఫీ పొడి కానీ, పాలల్లో శనగపిండి కానీ, పాలల్లో తేనెలు కానీ ఇలాంటి వివిధ రకాలైన అడల్టరేషన్లు చేస్తేనే మేజర్గా స్కిన్లో రియాక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. నా దగ్గరకు వస్తారు కొంతమంది. ఒక పేషెంట్ అయితే వచ్చారండి, మంచిగా మంగు మచ్చలు ఉంటే మంచి లేజర్స్తో ట్రీట్మెంట్ అన్నీ చేశాను, చక్కగా రిజల్ట్ వచ్చింది. తను చూస్తూ ఉంటారు కూడా నా వీడియోస్. అయితే తను ఏం చేశారంటే, ఒక యూట్యూబ్ వీడియో చూసుకొని దాంట్లో కాఫీ పౌడర్ ఉన్నదాన్ని కలుపుకొని మొత్తం అంతా నల్లగా చేసుకొని వచ్చారు. నేను అసలు చూసి అర్థం కాలే, అసలు ఏం జరిగింది, మంచి రిజల్ట్ వచ్చింది కదా, అసలు మళ్ళీ ఏమైంది అని చెప్పి అడిగితే అప్పుడు నెమ్మదిగా చెప్తున్నాను అనమాట. సరే నేను అది కొద్దిగా హోమ్ రెమెడీస్ కోసం ప్రయత్నం చేశాను, దాంతో అది వికటించి ఇంకా నల్లగా మారింది. అసలు నేను ఇప్పుడు ఏం ట్రై చేయను సార్, మీరు ఇచ్చిందే అని చేస్తానని చెప్పేసి మంచిగా 1 నెలలో మంచిగా నేను ఇచ్చింది వాడుకొని మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు.
సో ఇలా మనకి హోమ్ రెమెడీస్ అనేటివి ఎప్పుడైనా వికటిస్తాయి. నేను అలో చేసేది ఓన్లీ టమాటో, పపాయ ఇవే తప్ప ఇంకోటి ఏవి అలో చేయనండి. లేజర్స్ అనేటివి, పీల్స్ అనేటివి రెగ్యులర్గా చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేజర్స్ అనేది ఏంటంటే చాలా సేఫ్గా ఉంటాయండి. నా ఛానల్లో నేను పాత వీడియోస్ చెప్పాను కదండి నిన్న, ఆ వీడియోని ఒక్కసారి చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. అసలుకి లేజర్స్ అనేటివి సేఫ్టీ ఎందుకు ఉంటాయనంటే ఆ చర్మంలో పైన పొరలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది, నల్ల కణాన్ని కూడా టార్గెట్ చేయదన్నమాట. లేజర్స్లో ఉన్న హైలీ స్పెసిఫిసిటీ కూడా అదే అనమాట. అంటే మనకి చర్మంలో ఏ విధంగా చేయాలనే దాని గురించి దానికి అది ఆ వేవ్ లెంత్లో ఆ పర్టికులర్ పారామీటర్ సెట్ చేస్తే దాన్నే టార్గెట్ చేస్తుంది, అటు ఇటుగా ఏం చూడదన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లేజర్స్ మనం చేస్తున్నప్పుడు మంచి క్వాలిటీ లేజర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. క్వాలిటీ లేజర్స్ లేకుండా చైనా లేజర్స్ తోటి చేస్తుంటే మనకి ఇతరత్ర ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి. మనం ట్రీట్మెంట్ అనేది చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవటానికని మనం మంచిగా స్కిన్ని అనలైజ్ చేసుకొని, మా దగ్గర ఒక మంచి ఇమేజ్ అనలైజర్ ఉందండి. మీ స్కిన్ని మొత్తం అంతా అనలైజ్ చేసి పోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉంది, పిగ్మెంటేషన్ ఎక్కడ ఉంది, కొల్లాజెన్ డెఫిషియన్సీస్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి అని మీకు మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తామండి. మీకు ఎటువంటైనా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.